ఒక మూవీలో ఒక మీమ్ ఉంటది కదా! అరే! నాకేంటో భయమేస్తుందిరా అని జెప్పేసి. అలానే ఈ వారం ఆల్మోస్ట్ యూఎస్‌లో ఒక 4 ఇన్సిడెంట్స్ జరిగాయి. ప్రతీది కూడా చాలా వరకు అందరి లోపల భయమేసినటువంటి ఇన్సిడెంట్స్. అందులోపల ఒకటి యుక్రెయిన్ అమ్మాయిది, రెండోటి మన ఇండియన్‌కి జరిగింది. అండ్ ఇంకోటి అమెరికాలోనే ఆల్మోస్ట్ ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్. నేను అతని యొక్క వీడియోస్ రెగ్యులర్‌గా ఫాలో అవుతుంటాను. అతనిది ఒకటి స్కూల్ లోపల షూట్ జరిగింది. ఈ అన్ని ఇన్సిడెంట్స్ చూస్తుంటే సడెన్‌గా ఏంటో చాలా భయంగా అనిపిస్తుంది యూఎస్‌లో. అదేంటి అన్ని కంట్రీస్‌లలో జరుగుతూనే ఉంటాయి. యూఎస్‌లోనేనా? ఇండియాలో కూడా ఇంతకు మించి జరుగుతూ ఉన్నాయని మీరు అనుకోవచ్చు. చెప్తాను అన్నిటి గురించి. అండ్ అవే కాకుండా చాలా వరకు అవేర్‌నెస్ నేను చూసినటువంటి చాలా ఇన్సిడెంట్స్. అందులోపల మన మిస్టేక్స్ ఎలా ఉంటాయి? అవన్నిటి గురించి కూడా ఈ వీడియోలో అయితే కవర్ చేస్తాను. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతది అనుకుంటే షేర్ చేయండి. ఇండియాలో కూడా చాలా ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి అని అంటారు. కంపేర్ టు ఇండియా, యూఎస్ అనేది సేఫ్టీయా కాదా అంటే, ఇండియాతో పోలిస్తే అంత సేఫెస్ట్ ప్లేస్ అయితే కాదు. ఐయామ్ సేయింగ్ మెనీ టైమ్స్. యూఎస్ అనేది ఫినాన్షియల్ ఫ్రీడమ్, ఇట్స్ ఎన్ బెటర్ కంట్రీ. బట్ ఇట్స్ నాట్ టు అండ్ లివ్. అంటే మనం లైఫ్ లాంగ్ నివసించడానికి అంత కంఫర్ట్ అయినటువంటి ప్లేస్ కాదు అని అనిపిస్తది. ఇట్స్ కంప్లీట్‌లీ మై పర్సనల్ ఒపీనియన్. ఎందుకు అంటే రూల్స్ వేరే ఉంటాయి. అవన్నీ విషయం పక్కన పెడితే పర్సనల్‌గా కూడా ఇట్స్ నాట్ అంటే లైఫ్ లాంగ్ ఇక్కడే ఉండేంత ధైర్యం అయితే చేయలేమో అనిపిస్తది. వాటికి చాలా రీజన్స్ ఉంటాయి. అదంతా సరే అది సెపరేట్ టాపిక్ లేండి కానీ, ఈ మధ్యలో ఫస్ట్ ఒక యుక్రెయిన్ అమ్మాయి ఇన్సిడెన్స్ జరిగింది కదా! అక్కడ ఆ అమ్మాయి తప్పేమీ లేదు. జస్ట్ వచ్చింది, బస్ ఎక్కి కూర్చుంది అంతే. వాడికి ఏంటో వాడికి అలా చంపేయాలనిపించింది చంపేసాడు అంతే. నార్మల్‌గా ఇండియాలో గూడా ఈ మధ్యలో చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అంటారు ఇప్పుడు కామెంట్ సెక్షన్‌లో. ఇండియాలో జరిగే ఇన్సిడెంట్స్ ఆర్ కంప్లీట్‌లీ డిఫరెంట్. మనకి ఒకళ్ళతోటి ఏదైనా శత్రుత్వం ఉందా? మనకి వాళ్ళకి ఏదో ఒక ఎడ్జ్‌లో ఏదో ఒక రకమైన పరిచయం ఉందా? ఆ పరిచయం లోపల ఏదైనా మిస్‌కమ్యూనికేషన్ ఉందా? అప్పుడు వాళ్ళకి వీళ్ళకి సరే ఏదైనా జరిగితే జరగొచ్చు. బట్ ఆ యుక్రెయిన్ ఆ అమ్మాయి విషయంలో పాపం ఆ అమ్మాయి జస్ట్ వచ్చి బస్ ఎక్కి కూర్చుంది. అసలు వాడు ఎందుకు చంపాడు? ఊరికే. అలా ఉంటది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్కూల్ లోపల ఒక షూట్ జరిగింది. పాపం 3 మెంబర్స్ పీపుల్ చనిపోయారు. అమెరికాలో గన్ కల్చర్ వెరీ వరస్ట్. చాలామంది ఏంటి అంటే ఎవరికి వాళ్ళము మనము మనకి మనకి థ్రెటన్ ఉండకుండా అంటే మనకు మనం సేఫ్‌గా ఉండడం కోసము గన్ అని అనుకుంటారు. నేను చాలా విన్నవి గాని, చూసినవి గాని వాళ్ళ మీదకి ఎవరన్నా వస్తే గన్ యూజ్ చేసిన దానికంటే కూడా జస్ట్ పక్కన వాళ్ళ మీద యూజ్ చేసింది. అది కూడా సంబంధం లేకుండా, అది కూడా అసలు ఎందుకు యూజ్ చేస్తున్నారో కూడా తెలియకుండా చాలా వరకు మిస్‌యూజ్ చేసేదే ఎక్కువగా ఉంది. సో, అదొకటి. నెక్స్ట్ వన్ వచ్చేసి చార్లీ టాట్. అతను ఆల్మోస్ట్ ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్. అతను ఇమ్మిగ్రేషన్ గురించి కానియండి, ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ గురించి కానియండి, ఈవెన్ హెచ్-1బీ గురించి కానియండి, ఒక 31 ఇయర్స్ అంతే. ఇంకా చాలా లైఫ్ ఉంది అతనికి. మేబీ ఫ్యూచర్‌లో ప్రెసిడెంట్ కూడా అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయేమో వి డోంట్ నో. బట్ జస్ట్ చెప్తున్నాను. అంత పర్సన్ అసలు అతనిని ఒక కాలేజ్ లోపల స్టూడెంట్స్ క్వెషన్స్ అడుగుతూ అలా ఎప్పుడు కండక్ట్ చేస్తూ ఉంటారు. అతనికి ఆల్మోస్ట్ 4 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు యూట్యూబ్‌లో. నేను కూడా ఒక ఫాలోవర్‌ని. నేను కూడా రెగ్యులర్‌గా అతని యొక్క వీడియోస్ చూస్తూ ఉంటాను. అలాంటిది అతన్ని కూడా గన్ తోటి అది. అది మరి ఎవరో అని తేలింది. అదంతా వేరే విషయం లేండి అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మన ఇండియన్. అతని పేరొచ్చేసి చంద్రమౌళి నారమల్లయ్య. అండ్ ఇండియన్ ఆరిజిన్ ఫ్రమ్ డాలస్. అతనితో పాటు వర్క్ చేస్తున్నాడంట. అతను క్యూబాకి చెందిన అతను. ఇతను మేనేజర్ పొజిషన్ అంటే మేనేజింగ్ పొజిషన్ ఒక హోటల్ లాంటి దాంట్లో. ఇతను ఏమో అందులోపల వర్కర్. అతను ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అంట. ఆల్మోస్ట్ ఐసీఈ రైట్స్ అవి జరిగిన టైం లోపల ఇతను ఇంకా ఆ టైంలో పట్టుబడి వాళ్ళ కంట్రీకి వెళ్ళిపోవాల్సిందంట. అండ్ అతని మీద చాలా వరకు కూడా నేర చరిత్ర ఉన్నది అంట. సో, అలాంటిది. ఏదో వాషింగ్ మిషన్ రిపేర్ ఆ విషయం లోపల ఏదో ఇద్దరి మధ్యన క్లాషా లేకపోతే అతను ఏమనలేదనో వాటెవర్ ఇట్ ఈస్. ఇతను అందులోపల మేనేజర్. సో, ఇతను అందులో వర్క్ చేస్తున్నాడు కదా! సో, ఒక కత్తి తీసుకొనొచ్చి ఆల్రెడీ మీ అందరూ చూసే ఉంటారు ఆ వీడియోస్. నేను అవన్నీ ప్లే చేయలేను. ఎందుకంటే యూట్యూబ్ ఆల్గారిథం ప్రకారం అవన్నీ ప్లే చేయకూడదు. నాకు కొంచెం కోల్డ్ ఉంది. వెయిట్ చేయండి. సో, ఇంక అందులో పనిచేసేటటువంటి ఆ వ్యక్తి బిహేడ్ అంటే ఆల్మోస్ట్ తలని తీసేసి ఫుట్‌బాల్ లాగా ఆడడం.
ఆ తర్వాత తీసుకెళ్ళి డస్ట్‌బిన్‌లో పడేద్దామని చూసాడంట. ఆ తర్వాత పోలీస్ వాళ్ళు వచ్చారు. అక్కడ వాళ్ళు కంప్లెయింట్ చేశారు. సో, ఇవన్నీ కూడా మనం చూసాము. పోలీస్ వాళ్ళు తొందరగా రియాక్ట్ అవుతారులెండి ఇక్కడ గాని. అది. అండ్ విత్ వాళ్ళ వైఫ్ అండ్ వాళ్ళ సన్ చూస్తున్నాడని. అది. సో, అదొక ఇన్సిడెంట్. అది కూడా చాలా దారుణం అసలు. మరీ అంత దారుణం ఏంటిరా బాబు! అంత వాళ్ళ మైండ్ సెట్ చూడండి చాలా దారుణంగా ఉంటది. నాకిక్కడ చాలా వరకు అర్థం కానిదేంటంటే, ఒక ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ అతను. అంటే అతనికి ఐ మీన్ నేర చరిత్ర అది కూడా ఉందంట. అతనసలు అందులో ఎలా పని చేస్తున్నాడు? అతనికసలు పనెలా ఇచ్చారు అనేది నాకు అర్థం అవ్వల. అసలు అట్లెట్లా పని చేస్తున్నాడు? అది కంప్లీట్‌లీ ఇల్లీగల్ గదా! ఒకవేళ అసలు ఇల్లీగల్‌గా వచ్చిన వాళ్ళని పనిలో పెట్టుకోవడమే తప్పు. అదెవ్వరైనా కూడా. ఈవెన్ మనం ఎవరైనా పనిలో వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఇది డేటా మొత్తం గూడా మనం చూడొచ్చన్నట్లు. అంటే అసలు వాళ్ళకి ఇంతకుముందు ఏదైనా వాళ్ళ మీద ఎలాంటి కేసెస్ ఉన్నాయా? ఎలాంటి కేసెస్ ఉన్నాయా? అవన్నీ కూడా మనం చూడొచ్చు. అసలు అతని దగ్గర డాక్యుమెంట్సే లేవు. ఇంత కేసెస్ ఉన్నాయా? లేవా? అనేది ఎలా చూస్తాంలేండి గానీ, మనం యూఎస్‌లో ఫ్యూచర్‌లో ఉండేవాళ్ళు కానియండి, కొత్తగా స్టూడెంట్స్ వచ్చినా కూడా కొన్ని జాగ్రత్తలు చెప్తాను. ఫస్ట్ వన్ ఏంటి అంటే, మనం ఎక్కడైనా కూడా రెంట్‌కుంటున్నా కానియండి, లేకపోతే ఏదన్నా ఒక ఏరియాలో ఉంటున్నా, మెయిన్‌లీ డౌన్ టౌన్ అలాంటి ఏరియాస్ అవాయిడ్ చేయండి. అంత కరెక్ట్ కాదు అక్కడ ఉండడం. ఎందుకంటే, యూఎస్ అనేది చాలా వరకు ఇమ్మిగ్రెంట్స్ ల్యాండ్. ఎన్నో కంట్రీస్ వాళ్ళొచ్చి ఇక్కడ స్టే చేస్తూ ఉంటారు. బట్ వి డోంట్ నో అసలు ఎవరెలా ఉంటారు అనేది. మనం ఏంటి అంటే, తక్కువకి రెంట్‌కి హౌసెస్ వస్తున్నాయి కదా అని చెప్పేసి, అలాంటి ఏరియాస్‌ని చాలామంది చూజ్ చేసుకుంటారు. చాలామంది స్టూడెంట్స్ అక్కడే ఉండడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఈవెన్ నాకు తెలిసిన స్టూడెంట్స్ కూడా ఒకప్పుడు ఉన్నారు. ఇప్పుడు లేరు వెళ్ళిపోయారులెండి గానీ. సో, అలా. బట్ వాళ్ళేంటి అంటే కొంచెం తక్కువకి వస్తున్నాయి గదా! రెంట్‌కి అని జెప్పేసి. నేను ఒక ఇండియన్ స్టూడెంట్స్ వాళ్ళు ఉండేవాళ్ళు. ఒకరోజు జస్ట్ మా ఇంట్లో చిన్న పార్టీ అలాంటిది జరుగుంటే మిగిలినటువంటి ఫుడ్ తీసుకొని వెళ్దాం ఆ పిల్లలకి అని జెప్పేసి నేను మా హస్బెండ్ ఎళ్ళుంటిమి. అక్కడ కింద చూస్తే లిటరల్‌గా అసలు ఎట్లా ఉంటున్నారు వీళ్ళు అని జెప్పేసి భయమేసింది. సేమ్ ఇదే ఏరియాలో కొంచెం అక్కడ డౌన్ టౌన్‌లో ఉండేవాళ్ళు. అందరూ గూడా మంచిగా సిగరెట్లు తాగుకుంటూ, కొంచెం వేరే కంట్రీ వాళ్ళు అందరూ తిరుగుతూ ఉండే, వాళ్ళని చూస్తేనే కొంచెం అంటే డిఫరెంట్‌గా అంటే అంత సేఫెస్ట్ ప్లేస్ కాదు అని అనిపిచ్చేది. ఆ హౌస్ కూడా అలానే ఉండేది. ఆ అపార్ట్‌మెంట్ అలానే ఉండేది. మేము చాలా సార్లు చెప్పేవాళ్ళం. బట్ వాళ్ళేంటంటే కొంచెం తక్కువకి రెంట్‌కొస్తుంది గదా! అని జెప్పేసి అక్కడ ఉండేవాళ్ళు. సో, అలాంటివి తప్పకుండా అవాయిడ్ చేయండి. మన చుట్టుపక్కల ఎలా ఉంటున్నారు అని జెప్పేసి. కొంచెం ప్రైస్ ఎక్కువైనా కూడా, కొంచెము ఎక్కువ కాస్ట్ అయినా గూడా కొంచెం మంచి అపార్ట్‌మెంట్ లాంటివైతే చూజ్ చేసుకోండి. సో, ఆ $100కి, $50 పెద్దగా సేవ్ అయ్యేదేముంటది? ఏముండదు. సేవ్ అయిన తర్వాత ఉన్నయే ఉంటాయి. బట్ మీరు తినకుండా ఎక్కడ పడితే అక్కడ ఉంటే అది మీకే ప్రాబ్లమ్ గాబట్టి, సో, అలాంటి ఏరియాస్‌ని ఫస్ట్ అవాయిడ్ చేయాలి. సెకండ్ వన్ వచ్చేసి డిగ్నిటీ ఆఫ్ లేబర్. అమెరికాలో నీ కింద పని చేసేవాడైనా కానియండి, లేకపోతే మన తోటి పని చేసే వాళ్ళైనా కానియండి, ఎవ్వరైనా కూడా సమానమే. అమెరికన్ ప్రెసిడెంట్ అయినా కూడా, అమెరికాలో రోడ్లు ఊడ్చేవాడైనా కూడా ఎవ్వరైనా కూడా సమానమే. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనేది ఉండదిక్కడ. మనతో పనిచేసేటటువంటి మన కోవర్కర్స్ కానియండి, లేకపోతే మనకంటే కింద పనిచేసే వాళ్ళకి కానీ డెఫినైట్‌లీ వి షుడ్ గివ్ రెస్పెక్ట్. మనం తప్పకుండా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇక్కడ అలాంటివి అస్సలు నచ్చదు. అండ్ వాళ్ళ యొక్క సాలరీస్ ఎంత అని కానియండి, వాళ్ళ సాలరీస్‌ని చూసి మనం ఎక్కువగా గౌరవం ఇయ్యడం, వాటిని చూసి మనం వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం అలాంటివి అస్సలు చేయకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆఫీస్‌ని బిల్డ్ చేసి, నేను ఒక పెద్ద కార్పొరేట్ ఆఫీస్‌ని పెట్టి, నేనే మేనేజర్‌ని అంటే నాదే అసలు ఆఫీసే నాది. నేను అందులో ఒక వాష్‌రూమ్స్ కడిగే అతను ఎవరన్నా ఉంటే, అతను నన్ను పేరు పెట్టే పిలుస్తాడు అంతే. సారు, మేడం అలాంటివి ఏమి అనరు. అలానే ఉంటారు. నేను గూడా వాళ్ళకి ఎంత సాలరీ వస్తున్నా కూడా సరే వేజెస్ ప్రకారం అదంతా వేరు కానీ, నేను గూడా వాళ్ళకి తగినట్టుగా ట్రీట్ చేయాలి. అంతే రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎలాగో వాష్‌రూమ్స్ క్లీన్ చేస్తున్నాడు గదా! అరే రారా, పోరా, నువ్వేం చేసావురా ఇలా అస్సలు ఇక్కడ ఉండదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది యూఎస్‌లో ప్రథమమైనది. అంటే ఫస్ట్ థింగ్ అదే. అమెరికాని చాలా వరకు ఇష్టపడేది కూడా, అమెరికాలో నాకు నచ్చేది కూడా డిగ్నిటీ ఆఫ్ లేబర్. మనం ఏ పని చేస్తున్నామా, ఎలా ఉంటున్నామా అదంతా పక్కన పెడితే వాళ్ళకి మనతోటి సంబంధం లేదు, మన పనితోటి సంబంధం లేదు, మనకొచ్చే శాలరీస్ తోటి సంబంధం లేదు. సో, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంత లేకుంటే వాళ్ళకి అస్సలు నచ్చదు. అండ్ థర్డ్ వన్ ఏంటంటే, అమెరికాలో కొంచెం మారక ద్రవ్యాలు అండ్ విండ్ అలాంటి కొన్ని వర్డ్స్ నేను చెప్పలేనులెండి గానీ, ఎందుకంటే యూట్యూబ్ ప్రకారం ఎందుకంటే హార్మ్‌ఫుల్ కంటెంట్ అని చెప్పేసి చూపిస్తూ ఉంటది యూట్యూబ్. అందువల్ల నేను కొన్ని చెప్పలేను. మీరే అర్థం చేసుకోండి. అలాంటివనేవి సర్వసాధారణంగా యూఎస్‌లో దొరుకుతూ ఉంటాయి. చాలా స్టోర్స్‌లలో, గ్యాస్ స్టేషన్స్‌లలో అలాంటి వాటిలలో చాలా వరకు అవి దొరుకుతూనే ఉంటాయి.
ఇంత ఏజ్ తర్వాత అవి తీసుకోవడం లీగల్ యూఎస్‌లో. సో, అందువలన చాలా వరకు అవి ఉంటాయి కాబట్టి తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎవరైనా కనిపించినా కానియండి, వాళ్ళకి మనం ఏదో గొప్ప వాళ్ళలాగా మనకి చాలా పెద్ద హృదయం ఉందని చెప్పేసి అతిగా సాయం చేయడానికి పోవడం గానియండి, అలాంటివి కూడా చేయకూడదు. చాలామందికి అది నచ్చదు కూడా అమెరికాలో. వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుంటారు. ఒకవేళ వాళ్ళు అడిగితే మనం హెల్ప్ చేయొచ్చు. బట్ అన్‌వాంటెడ్‌లీ మనం బోయి, మనం ఏదో హెల్ప్ చేయాలని జూస్తే, అది మీకే పెద్ద దెబ్బ పడే ఛాన్సెస్ ఉంటాయి. సో, వన్స్ వాళ్ళు అడిగే వరకు కూడా మనం వాళ్ళకి ఎలాంటి హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. ఆ హెల్ప్ చేయడం వలన మంచికి పోతే చెడు ఎదురవుతది. అలా చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అది. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు ఒక 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ బ్యాక్ ఆ టైంలో కూడా నేను వీడియో చేశాను అనుకుంటాను నాకు తెలిసి. ఒక మన ఇండియన్ స్టూడెంట్ గ్యాస్ స్టేషన్‌లో వర్క్ చేస్తున్నాడు. బయట అతను హోమ్‌లెస్ పర్సన్. ఒకతను ఇల్లు లేదు, ఏం లేదని జెప్పేసి ఓ 2 రోజులు షెల్టర్ ఇచ్చాడంట ఆ గ్యాస్ స్టేషన్ లోపల. మూడో రోజు సుత్తె తీసుకొని అతన్ని కొట్టి చంపేసాడు. ఐ థింక్ మీరు చూసే ఉంటారు. అంతే ఇంకా. సో, వాళ్ళకేంటంటే చాలా మందికి మెంటల్లీ సరిగ్గా ఉండరు. మెంటల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళుంటారు. అండ్ వాళ్ళేం జేస్తున్నారో వాళ్ళకి తెలీదు. చాలా వరకు ఏమంటారు అంటే, వాళ్ళు పోలీస్ వాళ్ళు ఎవరైనా గూడా అతను మెంటల్లీ సరిగ్గా లేడు. అతను ఏం జేస్తున్నాడో తెలీదు. సో, అందుకే అలా అయింది అంటారు. అయినా కూడా వన్స్ మనకొక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మన కోసం ఫైట్ చేసేటోడు ఎవడుంటాడిక్కడ? మన శవం ఎక్కడికి బోవాలి? ఎలా బోవాలి? ఎలా ఫండ్స్ కలెక్ట్ చేయాలి? దాని మీదనే ఉంటది తప్ప, వాళ్ళని నెక్స్ట్ ఏం జేస్తున్నారు? నెక్స్ట్ వాళ్ళ మీద ఫర్దర్ స్టెప్ ఏంటి? మనకి సరైన న్యాయం జరుగుతుందా లేదా? ఇంకా ఆ తర్వాత ఇంకేం ఉండదు కదా! సో, ఇక్కడ అలాంటివి ఎక్కడ మనం ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. మన కోసం ఎవరో ఫైట్ చేస్తారు అని జెప్పేసి. సో, డెఫినెట్‌లీ వేరే వాళ్ళకి మనం సాయం చేద్దాము అని అనుకోకూడదు. అండ్ ఎవరైనా రోడ్డు మీద కనిపించినా గూడా అంటే ఫుడ్ తీసుకెళ్ళిద్దాం. ఈ మధ్య చాలా వరకు చేస్తుంటారు కదా యూట్యూబ్‌లో అలాంటివి. అలాంటివి ఇక్కడైతే కుదరవు. అలాంటివి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కూడా. ఇన్‌కేస్ నువ్వు ఎవరికైనా ఇద్దామని చూసినా గూడా లేదు లేదు మాకిదొద్దు మనీ రావాలి, మనీ ఇవ్వండి అని అడుగుతారు. మీరు కావాలంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అడగండి. నెక్స్ట్ వచ్చేసి యూఎస్‌లో ఒకానొక ఏజ్ లోపల అంటే మైనర్స్ ఎవరైనా ఉన్నారనుకోండి. అది అమ్మాయిలే కానియండి, అబ్బాయిలే కానియండి. మనం ఎవరైనా అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళదే మిస్టేక్ ఉందని జెప్పేసి మనం వాళ్ళ మీద ఎగబడడాలు, లేకపోతే వాళ్ళతో గొడవ పడ్డాలు అలాంటివి చేయకూడదు. ఇన్‌కేస్ వాళ్ళది మిస్టేక్ అయినా కూడా నీకు ఇబ్బందిగా అనిపించింది వాళ్ళతోటి అంటే 911కి కాల్ చేయాలి. వన్స్ వాళ్ళొస్తారు. ఆ తర్వాత ఇంకా ఏదైనా ప్రొసీడ్ అవుతారు గానీ, నీ అంతలో నువ్వు ఇనిషియేట్ తీసుకొని వాళ్ళని ఏదో చేయాలనైతే ట్రై చేయకూడదు. ఎందుకంటే రీసెంట్‌గా అలాంటిది కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. నేను జస్ట్ వీడియోస్ చూస్తాను కానీ అవన్నీ చెప్పలేను కదా! ప్రతీది గూడా ఇంకా ఎప్పుడు ఇదే పనా అంటారు మీరే. సో, అందువలన నేను అన్నీ కూడా షేర్ చేయలేను కాబట్టి చెప్తున్నాను. సో, అతను ఈ మైనర్ అని జెప్పేసి నెక్స్ట్ ఇతనికే పనిష్ చేశారు. ఇతన్నే తీసుకెళ్లారు. నువ్వెలా అతని మీద ఎగైనెస్ట్ అవుతావు అని జెప్పేసి. అదొకటి. అండ్ కొన్ని స్టోర్స్ లోపల ఏంటి అంటే, ఈ ఏజ్ లోపల ఉన్న వాళ్ళకి కొన్ని అమ్మకూడని పదార్థాలుంటాయి. చాలామంది ఏం జేస్తారు అంటే, వాళ్ళొచ్చి అడగగానే అవి ఇస్తూ ఉంటారు. యూఎస్‌లో పోలీస్ వాళ్ళే కొంతమందిని పెట్టి, ఎళ్ళండి మీరు స్టోర్‌కెళ్ళేసి అడగండి చూద్దాం వాళ్ళు ఇస్తారా లేదా అని జెప్పేసి ట్రై చేస్తూ ఉంటారు. సో, అవి కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. సో, అంటే మీరు ఏ పని జేస్తున్నారో ఆ పని ఎలా చేయాలి? అసలు ఇక్కడ ఇలాంటి వర్క్ ఏంటో మనం ఎలా చేయాల్సిందుంటది అనేది కూడా నేర్చుకోవాలి. ఓన్లీ మనం వెళ్లి వర్క్‌లో జాయిన్ అయ్యాము అనే కాకుండా అసలక్కడ పాలిసీస్ ఎలా ఉంటాయని జెప్పేసి. నేను జూసినటువంటి చాలామంది అమెరికన్స్ 100 లోపల ఒక 90% అమెరికన్స్ చాలా పొలైట్‌గా ఉంటారు. చాలా డిసిప్లిన్‌గా ఉంటారు. రూల్స్ అన్నీ పాటిస్తూ ఉంటారు. అబ్బా! ఉంటే వీళ్ళలాగా ఉండాలి అని అనిపిస్తూ ఉంటది. వాళ్ళ నుంచి మనం చాలా నేర్చుకోవాలనిపిస్తది. అలాంటి అమెరికన్స్ చాలా వరకు ఉంటారు. ఆల్‌మోస్ట్. అంటే చెప్పా కదా! మంచి లోపల చెడుని చూడాలి, చెడు లోపల మంచిని చూడాలి ఏదో అంటూ ఉంటారు గదా! సో, ప్రతి మనిషిలోనూ గుడ్ అండ్ బ్యాడ్ ఉంటాయి. బట్ దేని యొక్క క్వాంటిటీ ఎక్కువుందో దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. చాలా వరకు అమెరికన్స్ చాలా మంచిగానే ఉంటారు. బట్ కొంతమంది లోపల ఉంటాయిలెండి అది వేరే విషయం గానీ. బట్ చాలా వరకు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ లోపల ఆల్రెడీ వాళ్ళు ఇల్లీగల్ కంట్రీ లోపలికొచ్చారు అంటేనే జస్ట్ మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. ఎంత ధైర్యం ఉంటే అంత ఇల్లీగల్‌గా గోడలు దూకి రావడాలు, సముద్రాలలో ట్రావెల్ చేసి రావడాలు, అంత దూరం నుంచి నడుచుకుంటూ ఎన్నో ఇబ్బందులు పడేసి వస్తారు కదా ఇక్కడికి. అంటే వాళ్ళంత ధైర్యం చేసి వచ్చారు అంటేనే మనం ఇమాజిన్ చేసుకోవచ్చు అన్నట్లు. వాళ్ళ యొక్క మైండ్ సెట్స్ ఎలా ఉంటాయని చెప్పేసి. అలాంటి వాళ్ళు చాలామంది యూఎస్‌లో ఉంటారు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
అందుకోసమే కదా ట్రంప్ వచ్చినప్పటి నుంచి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్‌ని బయటికి పంపించాలి, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్‌ని బయటికి పంపించాలి. వాళ్ళు ఉన్న తర్వాతనే అమెరికా లోపల నేర చరిత్ర ఎక్కువైపోయింది. చాలా వరకు క్రిమినల్ రికార్డ్స్ ఎక్కువైపోయాయి యూఎస్‌లో. ఇలాంటి వాళ్ళ వలన అని చెప్పేసి. జస్ట్ ఈ 1 వీక్‌లోనే జరిగినటువంటి 4 ఇన్సిడెంట్స్. సరే ఆ చార్లెట్ లైట్ ఒక అమెరికన్ అతనే, సరే అది వేరే. రిమైనింగ్ అన్ని ఇన్సిడెంట్స్ కూడా ఇల్లీగల్‌గా ఉన్న వాళ్ళే చేసింది. అంటే ఇప్పుడు మన ఇండియన్ అతనే కావచ్చు అండ్ ఆ యుక్రెయిన్ అమ్మాయి అయితే జస్ట్ బస్ ఎక్కింది అంతే అసలు. సో, ఇలాంటివి చాలా గూడా ఉంటాయి. మనము మంచి డాక్యుమెంట్స్ తోటుండి, మంచి వర్క్స్ చేస్తున్నప్పుడు ఏదైనా ఒక డాక్యుమెంట్ మిస్ అయినా, లేకపోతే 1 డే అంటే హెచ్-1బీని మనకి ఎక్స్‌టెన్షన్స్‌కెళ్ళి ఒక 1 డే అటు ఇటు అయినా కూడా మనల్ని డిపోర్ట్ చేస్తామని అవ్వని, ఇవ్వని ఎన్నో ఉంటాయి. బట్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అసలు వాళ్ళు ఐసీయూలో గూడా పట్టుబడినా గూడా ఇంత డేర్‌గా ఒక చోట పనిచేస్తున్నారు అంటే జస్ట్ ఇమాజిన్ చేసుకోండి అసలు. అదేదో అంటారు కదా! తెగించినోడికి ఇంకేది ఉండదని జెప్పేసి. ఆల్రెడీ అట్లనే ఉంటారన్నట్లు. మనం భయపడుతూ ఉంటాం గాబట్టి మనము రూల్స్ పాటిస్తుంటాం. ప్రతి దానికి భయపడుతూ ఉంటాం. బట్ అలాంటి వాళ్ళు దేనికి భయపడరు కదా! అసలు ఇల్లీగల్‌గా రావడం అంటేనే దేనికి భయపడనట్టు వాళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మధ్య కాలంలో చాలా వరకు వేరే కంట్రీస్‌లలో ఇండియన్స్ అంటే కొంచెం హేట్రెడ్ స్టార్ట్ అయింది. వి డోంట్ నో ఎందుకు అని జెప్పేసి. ఆల్రెడీ మనం చేసే కొన్ని థింగ్స్ అని గూడా ఒకసారి వీడియోలో చెప్పానులెండి గానీ హ్మ్. ఇంకా నెక్స్ట్ బతుకమ్మ ఫెస్టివల్ వస్తుంది. సో, ఇలాంటి టైంలో తప్పకుండా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీద బ్లాక్ చేసి అలాంటివి చేస్తున్నప్పుడు వి డోంట్ నో గదా! అంటే ఎవరికి ఎలాంటి మైండ్ సెట్ ఉంటదో. సో, అలాంటి జాగ్రత్తలైతే తప్పకుండా తీసుకోండి. సో, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకైతే నేను మీతో అయితే షేర్ చేశాను. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నెక్స్ట్ మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో కలుద్దాం. బై.